So, good morning, childrens. Good morning, everyone. How are you, childrens? I hope all are fine and well listening my lessons, that is online lessons. So, I hope you are understanding my lessons. So, the class 4 now we started the lessons. That are 5 lessons we have completed yesterday. The art of giving lesson I have been started. That is lesson number 6. Okay, that is lesson number 6. What is the lesson? The art. The art of giving. So this is the lesson name. So here yesterday the character is about Sangli. What is the character? Yesterday we have learned about Sangli. The lesson number 6, class 4, that is the art of giving. So here the character is about Sangli. How Sangli has did in her daily life. How she is very poor girl from the poor family. She is from very poor family. So how she has full ఎలా తను ఇల్లుని తన ఇంటిని తన తమ్ముని వాళ్ళ అమ్మని నాన్నని ఎలా ఎంత ఆప్యాయతంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క వర్క్లో తను హెల్ప్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ పూర్ ఉన్నారు కాబట్టి తను ఎక్కువ ఆశించకుండా మొత్తం మొద్దు ఎలా బిహేవ్ చేస్తారు. కొంతమంది పూర్ ఉన్న రిచ్ ఉన్న పేరెంట్స్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తారు, చదివితే చదవాలి లేకపోతే లేదని అంటారు. బట్ ఇక్కడ సంగ్లీ అనేది మీకు లాస్ట్కి చెప్తానన్నా నిన్న కూడా. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, సో నాట్ నౌ. సో ఇక్కడ సంగ్లీ గురించి ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ దట్ ఈజ్. సంగ్లీ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తను ఏం చేసింది, పూర్ లాగా ఉందా? నో, షీ హెల్ప్డ్ హర్ మదర్ ఫాదర్. తను పొలంలో కూడా వెజిటేబుల్స్ పెట్టడానికి వాళ్ళ మదర్కి ఫాదర్కి హెల్ప్ చేసింది. సో ఎక్కడి నుంచి ఈ అమ్మాయి ఉంది? ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, ఫ్రమ్ ద అరుణాచల్ ప్రదేశ్ హిల్. సో ఎక్కడ ఉండేది అమ్మాయి? చాలా పూర్ అంటే షీ ఈజ్ అ వెరీ పూర్ ఫ్యామిలీ. షీ బిలాంగ్స్ టు పూర్ ఫ్యామిలీ. షీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు రిచ్ ఫ్యామిలీ. సో హౌ ఈజ్ అవర్ హౌస్? ఎలా ఉంది తన ఇల్లు చూడండి. ఇట్ ఈస్ సో ఓన్లీ విత్ బ్యాంబూస్, అంటే చిన్న బ్యాంబూ స్టిక్స్తో తన ఇల్లు ఉంది. సో వాట్ సంగ్లీ ఈజ్ టు డూ, షీ ఈజ్ టు హెల్ప్ హర్ పేరెంట్స్. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ షీ యూస్ టు హెల్ప్ ద her parents. After that what she used to do, she on the Sundays she used to go to the Sunday school. That is Mr. Dole used to tell the Sundays school for the here the tribal people ki చాలా మంది ముందుకు రియలీ మౌంటైన్స్ బికాస్ దెర్ ఈజ్ నో ఎనీ ఫెసిలిటీస్ టు tell in school. So here old building is there, that is he used to come here and so Mr. Dole used to tell he used to teach the lessons for them. So here what happened, Sangli em chesindi. So Sangli sir ki fees ఇవ్వకుండా వెజిటేబుల్స్ షీ యూస్ టు గివ్ టైమ్ టు టైమ్. తనకు అవసరం ఉన్నప్పుడల్లా వెజిటేబుల్స్ ఇచ్చేది సంగ్లీ. సో ఇక్కడ హౌ షీ యూస్ టు కేర్ అబౌట్ హిస్ బ్రదర్ ఆల్సో. ఫస్ట్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ పేరెంట్స్. షీ యూస్ టు హెల్ప్ హర్ పేరెంట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ షీ గివెన్ టు ద పేరెంట్స్. లిజన్ కేర్ఫుల్లీ పేరెంట్స్. షీ ఈస్ గివింగ్ ద help. She is giving her preference first to the parents. She used to help in the field. Next preference to her brother, that Tana. She used to take care of. Second mother laga tanu care chesedi Tanaki. Tarvata third work enti school ki velledi. She is interested. Tanaki రాకపోయినా తను చదువుకోవాలనే ఒక ఆతృతతో సండే స్కూల్స్కి కూడా వెళ్ళేది. ఎవరి దగ్గర? మిస్టర్ డోలే దగ్గర. సో తను అక్కడ కొన్ని బుక్స్ ఇంగ్లీష్ వర్డ్స్ తను వాళ్ళకి చెప్పేవాడు. సండే వచ్చి చెప్పేవాడు అనమాట. చెప్పిన తర్వాత కూడా తనకు ఫీజ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. వెన్ వీఆర్ టెల్లింగ్ టు యూ ఎనీథింగ్, వీఆర్ గివింగ్ ఫర్ యూ సంథింగ్, సో యూ షుడ్ ఆల్సో పే ఫర్ అస్. లైక్ దట్ ఓన్లీ హియర్ సంగ్లీ సో పూర్ షీ కాంట్ పే ద మనీ. అంటే తను మనీ ఇవ్వలేక పక్షాన తను వెజిటేబుల్స్ తనకి టైం టు టైం ఇచ్చేది సంగ్లీ ఫర్ మిస్టర్ డోలే. సో ఇక్కడ ఆఫ్టర్ దట్ సమ్ డేస్
సో ఒక రోజు మిస్టర్ డోలే వాళ్ళకు ఒక ఫెయిరీ గురించి చెప్పాడు. ఒక ఫెయిరీ అంటే ఒక ఎగ్జిబిషన్ గురించి చెప్పాడనమాట. సో దానికి మనం ఏం చేయాలి, తను మనీ పే చేయాలి, ఎంట్రన్స్ టికెట్కి మనీ పే చేయాలి. సో సంగ్లీ ఏం చేసింది, తను మార్నింగ్ వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తే మిస్టర్ లోలిన్ దగ్గరికి వెళ్ళింది. అతను ఒక షాప్ ఓనర్, హీఈస్ అ షాప్ ఓనర్. సో తన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, నేను మార్నింగ్ రాను బికాస్ ఐ యూస్ టు వాంట్ టు హెల్ప్ మై పేరెంట్స్ ఇన్ ద ఫీల్డ్, సో ఐ విల్ కమ్ ఆఫ్టర్నూన్ అని చెప్పింది. సో మిస్టర్ లోన్ ఒప్పుకొని సో మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్కి దేని గురించి అమ్మాయి వెళ్ళి కష్టపడాలనుకుంది, ఫెయిరీ గురించి, ఎంట్రన్స్ టికెట్ కోసం మనీ అవసరం. సో తను అక్కడికి వెళ్ళి తను వర్క్ చేస్తే మనీ వస్తాయి, ఎస్ ఆర్ నో, సో ఎస్. సో మనీ కోసం అక్కడికి వెళ్ళింది. షీ వాంట్ టు ఎర్న్ మనీ ఫర్ ద ఫెయిరీ. సో షీ వెంట్ ఫర్ వర్కింగ్ దేర్ ఆఫ్టర్నూన్. సో ఎక్కడ, మిస్టర్ లాలెన్ దగ్గర. సో షీ హ్యాస్ స్టార్టెడ్ ద వర్క్, షీ హ్యాస్ స్టార్టెడ్ ద వర్క్ దేర్. సో స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది ఫెయిరీ కోసం. సో షీ వెంట్ ఆఫ్టర్నూన్ అండ్ షీ వాస్, సో వెన్ లోలెన్ యూస్ టు కమ్ ఇన్ ద ఈవినింగ్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏం మనీ కలెక్ట్ చేసిందో ఆ లోలెన్కి అప్పచెప్పేది. సో అప్పచెప్పిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ మనీ, అతను పే చేస్తా అన్న మనీ తనకు ఇచ్చేవాడు అనమాట. సో ఆ యొక్క మనీ తను వెళ్ళి షీ యూస్ టు కీప్ ఇన్ హర్ బాక్స్, షీ యూస్ టు సేవ్ దట్ మనీ ఇన్ ద box. So the Sunday is coming, the 2 Sundays he told. So the next Sunday mundu roju Saturday. So the before day what it has happened in their life, it is my mother was ill. My mother చాలా ఇల్ అంటే తను జ్వరంతో పడిపోయింది, జ్వరంతో ఇల్ అయింది. సో తను జ్వరం వచ్చింది. షీ బికేమ్ ఇల్ బిఫోర్ ద Sunday, before one day Sunday. So she became ill. So her father, what he did, he went and called the doctor from the town. So when the doctor will come, he will write the prescription. ఒకవేళ మెడిసిన్స్ రాశారు తనకు, she became ill, anyone will write the doctor medicines. But the poor father, he don't have money. అక్కడ తన దగ్గర మనీ లేవు. సో the Sangli which she kept for fairy, what she did, she has given back to his father to bring the medicine. చూడండి ఇక్కడ సంగ్లీ తన స్వార్థం గురించి ఆలోచించకుండా మదర్ గురించి ఆలోచించి ఆ యొక్క మనీని తనకు ఇచ్చేసింది మెడిసిన్స్ తెచ్చుకోమని. సో దిస్ సీ హౌ సంగ్లీ ఈజ్, ఎంత షీ ఈజ్ వెరీ స్మాల్ బట్ హర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ నైస్. సో మీరు కూడా, ఫర్ యూ ఐఎమ్ టెలింగ్ అగైన్ ఇన్ తెలుగు దిస్ లెసన్. వై? బికాజ్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ we should give our preference to our parents. మనము మన పేరెంట్స్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తే అంత లైఫ్ ఇట్ విల్ బి వెరీ 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 గుడ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఒక స్టేజ్కి ఎదిగిపోతాం. ఇఫ్ వీ ఆర్ నాట్ హ్యావింగ్ స్టడీ, మనకు చదువు రాదు బట్ మనకు రెస్పెక్ట్ ఇవ్వడము వచ్చింది మన పేరెంట్స్కి అయినా మన ఎదుటి వాళ్ళకి, వీఆర్ ద గుడ్ పీపుల్ దెన్ అదర్స్. చదువు వచ్చినోడు కన్నా చదువు రానోడు, రెస్పెక్ట్ వచ్చినోడు చాలా గుణవంతుడని నాకు మా టీచర్ చెప్పింది, నేను మీకు చెప్తున్నాను. సో హియర్ ఆల్సో సంగ్లీ షీ గివెన్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు హర్ పేరెంట్స్ అండ్ షీ తను దాపెట్టుకున్న యొక్క మనీ తను స్వార్థం కోసం ఆలోచించకుండా వాళ్ళ మామయ్యకి మెడిసిన్స్కి ఇచ్చేసింది. సో వాట్ హ్యాస్ బికమ్ నెక్స్ట్ వి విల్ సీ ఇన్ దిస్ స్టోరీ. టిల్ ఎస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ, అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఇన్ ద తెలుగు. నౌ వి విల్ గో టు ద నెక్స్ట్. Sangli went home after. So this one also we completed. Here we are. So mother has become here. Sunday arrived but Sangli did not want to go to school. So వాళ్ళ మదర్కి మెడిసిన్స్కి మనీ ఇచ్చేసింది. సో మనీ ఇచ్చేసిన తర్వాత ఫెయిరీకి వెళ్ళాలంటే వెళ్ళలేదు బికాజ్ దే షుడ్ పే దేర్ ఫర్ ద ఎంట్రన్స్ టికెట్ మనీ. Sunday arrived. Sangli did not want to go to school. She knew that Mr. Do would not teach them that day. He would take the children in his jeep to fairy. She stayed at the home and looked after her mother. She was happy that money she had saved was enough to buy medicine for her mother. She tried not to think about the fate. చూసారా how she is good for her parents. ఎంత మంచి కూతురు పుట్టిందో చూడండి. తను వాళ్ళ మమ్మీకి మెడిసిన్కే ఇచ్చిందా మనీ. సో షీ డి నాట్ ఫీల్ బ్యాడ్, అంటే చాలా సంతోషంగా ఫీల్ అయింది. నా యొక్క మనీ, నేను కష్టపడ్డ మనీ మా మమ్మీకి మెడిసిన్కి యూజ్ అయింది, నాకు ఫెయిర్కి వెళ్ళాలన్న బాధ లేదు. షీ బికేమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ హర్ మదర్. షీ వాజ్
విచ్ హర్ మదర్ వాజ్ ఇల్. సో ఇక్కడ సండే వచ్చేసింది, ఫెయిరీకి వెళ్ళాలి. సో అందరూ ఫెయిరీకి వెళ్తున్నారని తనకు తెలుసు. బట్ అలా కూడా సంగ్లీ స్కూల్కి వెళ్ళదు, ఎందుకంటే ఆ రోజు మిస్టర్ డోల్ ఏం చెప్పాడు, ఫెయిరీకి తీసుకెళ్తానని చెప్పాడు. సో ఆ రోజు స్కూల్ చెప్పారు. సో తను ఇంటి దగ్గరే వండుకుంటూ వాళ్ళ మమ్మీని టేక్ కేర్ చేసింది, అంటే వాళ్ళ మమ్మీని చూసుకుందనమాట. బికాజ్ షీ ఈజ్ ఇల్. సో హియర్ వాళ్ళ మమ్మీ తను ఏమనుకుంది, తన మనసులో మా మమ్మీ యొక్క మెడిసిన్కి నేను కష్టపడ్డామని యూజ్ అయ్యాయని చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కానీ బాధపడలేదు సంగ్లీ. Sangli was playing with Tana when she heard the horn of Jeep outside her hut. She rushed to the road and saw the Mr. Dole walking towards her hut. She did not know how to tell him that she had no money for the fare. Mr. Dole saw her and said, "Come quickly, Sangli. We will be late for the fare." Sangli whispered, "Sorry, sir, cannot go. I don't have money for the ticket." Mr. Dole said, "Mr. Lolen had paid for your ticket to the ferry, Sangli. He said he would deduct the money from your daily wages." So here see, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్ళకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది, కానీ ఎప్పుడు చెడు జరగదు. సో సంగ్లీకి కూడా అలానే జరిగింది. 10th పారాగ్రాఫ్లో సంగ్లీ ఏంది, బయట వాళ్ళ తమ్ముడితో తానాతో ఆడుకుంటుంది. సో హారన్ సౌండ్, మిస్టర్ డోలే హారన్ సౌండ్ వినిపించింది. మళ్ళీ మిస్టర్ డోలే జీప్ దిగి సంగ్లీ దగ్గరికి వెళ్ళాడు. కమ్ సంగ్లీ, సంగ్లీ త్వరగా రా, కమ్ ఫాస్ట్, వి విల్ బీ లేట్ ఫర్ ద ఫేరీ. అంటే తను సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ మనీ అని చెప్పింది. నా దగ్గర మనీ లేవు టికెట్ కోసం, సో సారీ, ఐ విల్ నాట్ కమ్ ఫర్ ద ఫేరీ అని చెప్పింది. సో మిస్టర్ డోలే అన్నారు, నో నీడ్ ఆఫ్ పేయింగ్ మనీ, ఆల్రెడీ మిస్టర్ లోలే హ్యాస్ పేడ్ ఫర్ యువర్ ఫెరీ టికెట్ అని చెప్పారు. ఎవరు లోలెన్, ఎవరి యొక్క లోలెన్ ఎవరు? సో లోలెన్ అనే ఎవరితను షాప్ ఓనర్. సో సంగ్లీ చేసిన వర్క్కి తనకు మనీ డైలీ వేజెస్ ఇచ్చాడు, అందులో నుంచి కొంచెం మనీ కూడా తీసి పక్కకు పెట్టి ఈ యొక్క ఫేరీ కోసం తను టికెట్ కట్టాడని చెప్పి మిస్టర్ డోలే సంగ్లీకి చెప్పాడు. సో హీ వుడ్ డిడక్టెడ్ ద మనీ ఫ్రమ్ యువర్ డైలీ వేజ్. కొంచెం డిడక్ట్ చేశాడంటే కొంచెం తగ్గించి తనకిచ్చిన మనీ తనకిచ్చాడు, కొంచెం తీసి పక్కకు పెట్టాడు. ఆ మనీయే తనకు టికెట్ కోసం ఫెరీ కోసం సంగ్లీకి కట్టాడు మిస్టర్ డోలే. సంగ్లీ వాజ్ overjoyed. She quickly went inside and told her father. Her father was very happy too. He came outside and walked with her to the jeep. He was glad that he had gone to meet Mr. Lolen in the morning. So చూసారా, సంగ్లీ ఎంత కష్టపడి ఫెరీ కోసం దాపెట్టుకున్నామని వాళ్ళ మమ్మీకి ఇచ్చింది, కానీ తనకి ఎక్కడ చెడు జరగలేదు. ఓకే, చెడు అనేది జరగలేదు. సో చెడు జరగకుండా తనకి మంచి జరిగింది. ఆ యొక్క లోలెన్ అతను ఏం చేశారు, తనకిచ్చే యొక్క మనీని పక్కకు పెట్టి, తనకిచ్చే అంత ఇచ్చి ఆ యొక్క మనీ పక్కకు పెట్టి ఫేరీ అంటే తను బాధ అర్థం చేసుకోలేదా తర్వాత విషయం. బట్ ఆ యొక్క డబ్బులు ఇచ్చే దాంట్లో కొంచెం దాపెట్టి ఆ అమ్మాయికి ఫేరీకి టికెట్ కట్టాడు. బికాజ్ హీ నో అబౌట్ ద గర్ల్ హౌ షీ ఈజ్ హెల్పింగ్ టు హర్ పేరెంట్స్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే, ఒకటి, షీ ఈజ్ అ వెరీ గుడ్ మూవింగ్ గర్ల్. సో విత్ హర్ ఆల్సో ఇట్ హ్యాస్ బికమ్ అ వెరీ గుడ్. సో తనకు ఈ విషయం తెలిసిన తర్వాత ఓవర్ ఎంజాయ్ అంటే తనకి ఎంత ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఐఎమ్ గోయింగ్ టు ద ఫెరీ, నేను ఫెరీకి వెళ్తున్నాను, ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి చెప్తే, వాళ్ళ ఫాదర్ కూడా తనతో పాటు మిస్టర్ డోలే దగ్గరికి జీప్ దగ్గరకు వచ్చి సంగ్లీని ఆ జీప్లో కూర్చోబెట్టి ఫెరీకి పంపించిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తాడు, లోలెన్ని వెళ్ళి కలిశాడంట. ఎవరు? సంగ్లీస్ ఫాదర్. దిస్ ఈజ్ ద లెసన్. సో హియర్ ఆర్ట్. సో ఇక్కడ ద ఆర్ట్ ఆఫ్ గివింగ్ అంటే చూడండి, ఆర్ట్ ఆఫ్ గివింగ్, ఒక ఆర్ట్ వాట్ షీ ఈజ్ గివింగ్ టు ద పేరెంట్స్. ఒక మనిషికి ఎదుటి వాడికి హెల్ప్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అనే ఒక లెసన్. ఈ యొక్క లెసన్లో ఏంటిదంటే, మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకైనా, అది పేరెంట్స్ అయినా సరే, మన ఎల్డర్స్ అయినా సరే, నైబర్స్, మనకు తెలియని వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే, మనం సర్టెన్ టైంలో వాళ్ళు ఎప్పుడైతే బాధలో ఉన్నారో
మన స్వార్థం గురించి ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేసామనుకో, దట్ ఈస్ ద ఇన్ ఫ్యూచర్ అయినా సరే మనకు అది హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ చెడు జరగదు. ఈ ఒక లెసన్ ఏంటిదంటే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇన్ తెలుగు ఐఎమ్ టెల్లింగ్ వై, బికాస్ యూ విల్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ ఇన్ తెలుగు. మనం మన పేరెంట్స్కి ఎంత అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చి, ఎంత వాళ్ళ మాట విని, ఎంత వాళ్ళ అడుగుజాడలో నడుస్తామో, మనం చదువు వచ్చినా రాకపోయినా ఒక రేంజ్లో ఉంటాం. దట్ ఈస్ మన రేంజ్. మన ఫ్యామిలీ ఇట్ మే బి పూర్, రిచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెన్ వీ గో త్రూ అవర్ పేరెంట్స్ వీఆర్ ద వెరీ బిగ్గెస్ట్ ఆల్ ఓవర్. వాళ్ళు మనంత గ్రేటెస్ట్ పర్సన్ ఎవరూ లేరు. ఈ యొక్క లెసన్లో నేను చదివి మీకు చెప్పాను, నాకు తోచింది నేను చెప్పాను. సో మీరెవరు చాలామంది పేరెంట్స్ మాట వినరు, వాళ్ళు చేసేది మన మంచి కోసమే, బట్ మనం వినం. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నేను మీకు క్లాసెస్లో కూడా చెప్తాను, ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురువుకి ఇచ్చిన వాల్యూ, సో ప్రతి ఒక్కరికి గురువుకి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వండి. తర్వాత ఫస్ట్ మదర్, ఫాదర్, దే ఆర్ ఫర్ యూ ద గాడ్. ఆఫ్టర్ దట్ వీ ఆర్ ద గాడ్. దే విల్ టెల్ ఇన్ దిస్ గురు బ్రహ్మ, గురు విష్ణు అని చెప్తారు. సో అలానే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ పేరెంట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ మాట వింటారో, మీ అంతా మేధావే లేరు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లెసన్, ద ఆర్ట్ of giving. Next, moving to the summative and formative assessment. Here question answers are there, so you write on your own question answers. Next, complete the sentences. 1 weekdays. On weekdays Sangli helped. First bit number 2. This is page number 29. So first one A. One, on the weekend then Sangli helped her parents. She used to help her parents to tend in their field, small field. So B1. On Sundays they were taught by Mr. Dole. Evaru valaki teach chesevadu? Dole. C. To earn some extra money Sangli, so she want to go to ferry, she want to earn work in the afternoon she has worked in a village shop owned by Mr. Lowland. Okay, it is D1. Her father took her money too. Why? To buy medicine. To buy medicine for her mother. Sangli was overjoyed because she was able to go to the ferry. So this is the E bit. Second bit, complete the sentences. So this is the second bit from page number 29. So bit number 3 we will move to the bit number 3. So we will move to the bit number 3, that is arrange the sentences in cues according to the story. So here he is telling to arrange the sentences. So here A, B, C, D, E, F, G he given. So we should arrange this. Sangli wondered about the ferry. Her mother falls ill. Sangli started saving money for her daily wages. Her father sees her off. Next, Sangli asked Mr. Lowland for the work in the village shop. Sangli given her money to father. Mr. Lowland is happy as he can go to the in the afternoon. So this is the bit number 3.
Bit number 3, 29 and 30. So A, here B, C, D, E, F, G. Here up to G is there. So the first one is Sangli wonder about the fairy. First one is A. Second one is E. Third one is G. Fourth one is C. Fifth one is B. E one is. Next F, D. So here A, B, C, D, E, F, G, H. It is first one is A. Second one is E. Third one G. C, B, F, D is the right options for the bit number 3. So this is the third bit. Next we will move to the fourth bit. So fourth bit is meaning and words. Meaning and words. So here find the words with the following meanings as given in the story. First he given meanings. Next we have to write their word. So first one is grow, look after, said in detail about, was sure about, payment made for work, cut. So here he given para 1, para 2, para 5, para 6, para 6 and para 10. So first one is A1 is grow, B1 is look after, C1 is said in detail about, was sure about, E1 is payment made for work, F1 is cut. So here he given the meanings. We have to write words. Cultivate, first one is grow, cultivate. Second one look after, take care of. C1 is describe, said in details about, describe. Trusted, was sure about. Next wages, deduct. The last one is cut means deduct. So these are the meanings and words for the bit number 4. So 5, 6, 7, 8. Here the bit number 7 is there. Again is the grammar also is there. So this grammar I will explain you tomorrow. Till now we have completed the bit number 4. That is page number 29 and 30. That is bit number 4 we have completed. Tomorrow I will explain 5, 6, 7 as well as grammar also I will explain for this lesson, the art of giving. So thank you for listening my lesson carefully and go through once again textbook. You also whatever I give homework, whatever I am giving homework, do that one and do practicals also whatever I am giving. Thank you children. Thank you very much.